శ్రీ భ్రమరాంక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క వేలంపాట నిర్వహించడం జరిగింది ఈరోజు. మరి యొక్క వేలంపాట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి యొక్క వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ, లడ్డూ పులిహోర కానీ, కొబ్బరి చిప్పలు కానీ, తైబజార్ కానీ, జాయింట్ వీల్ ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క తైబజార్ వేలంపాట పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు 11,05,000కు శ్రీకాంత్ రెడ్డి గారు వీరాలు వేలంలో దక్కించుకున్నారు. వారికి ఒక 4-5 టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మరి ఆయన 11,05,000కు మరి కొబ్బరికాయల వేలంపాటలు దక్కించుకున్నాడు. అలాగే లడ్డూ పులిహోర 9,90,000కు ఎం చంద్రశేఖర్ గారు 9,90,000కు లడ్డూ పులిహోర అది ఆయన దక్కించుకున్నారు. అలాగే కొబ్బరికాయలు ఏదైతే కొబ్బరి కొట్టిన తర్వాత చిప్పలు అవి కూడా వేలంపాట పెట్టడం జరుగుతుంది. మరి వాటిని 2,55,000కు రామారావు గారు తీసుకోవడం జరిగింది. కొబ్బరి చిప్పలు 2,55,000కు. అలాగే జాయింట్ వీలు, ఈ యొక్క జాయింట్ వీల్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక 10 ఐటమ్స్ దాకా ఉంటాయి. వాటికి 17,25,000 రూపాయలకు రత్నం గారు మరి ఆయన దక్కించుకోవడం జరిగింది జాయింట్ వీల్ది. తైబజారు ఈ యొక్క షాపులు ఏవైతే గుడి ముందట తైబజార్ పెట్టుకొని దానికి సంబంధించిన తైబజారు వేలంపాట వసూలు చేసుకోవడం కోసం 1,50,555 రూపాయలకు నరసింహాచారి గారు వారు దక్కించుకోవడం జరిగింది. మరి యొక్క ఈ 5 వేలంపాటలో 42,25,555 రూపాయలు మరి మన దేవస్థానానికి రావడం జరిగింది. మరి యొక్క శివరాత్రికి ఈ యొక్క వేలంపాట పెట్టి మరి ఈ వేలంపాటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడము మాకెంతో సంతోషకరమైన విషయం అంటని చెప్పి, అలాగే గుడి యొక్క అభివృద్ధికి కూడా ఎంతో ముంగట ఇంకా అభివృద్ధి పరంగా నడిపించడానికి మరి యొక్క ఉదాహరణ ఈ వేలంపాటనే అని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాట నిర్వహిస్తాము. ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి, లడ్డు పులిహోర, కొబ్బరి చిప్పల సేకరణకు, తైబార్కు వీటన్నిటి కూడా ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. వీటన్నిటి మీద మనకు 42,25,550 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది. గత సంవత్సరం కన్నా సుమారుగా 90% ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయం. ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రపోజల్ పంపించేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకు ఉపయోగించుటకు నిర్ణయిస్తుంది.